సరే ఈ బీహార్ చరిత్ర అంతా తెలుసు. ఆ టైంలో ఎలా జంగిల్ రాజు నడిచింది, గూండా రాజు నడిచింది. మినీ చంబల్ అంటే ఒక జిల్లాలే దోపిడీదారులు వాళ్ళ అంటే ఎలాంటి అకృత్యాలకు, నేరాలకు పాల్పడ్డారు. ఎలా ఒక నేర సామ్రాజ్యంగా బీహార్‌లో కొన్ని ప్రాంతాలు ఉండేది. ఇదంతా మనకు బీహార్ చరిత్ర తెలుసు. ఆ తర్వాత ఎలాంటి మార్పొచ్చింది? నితీష్ కుమార్ వచ్చిన తర్వాత. నితీష్ కుమార్ నేతృత్వంలో అక్కడ మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత క్రమక్రమంగా చాలా మార్పొస్తుంది బీహార్‌లో. అదంతా మనం చూస్తున్నాం. అయితే చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు లల్లు ప్రసాద్ అయితే అన్నేళ్లు రాజకీయం చేసి ఇప్పుడు కొంచెం అంటే వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యలతో కొంచెం ఆయన క్రియాశీలకంగా అంటే నడిపిస్తున్నాడు. కూర్చొని పార్టీనంతా నడిపిస్తున్నాడు. కొడుకును గైడ్ చేస్తున్నాడు. ఇదంతా ఓకే గానీ ఫిజికల్‌గా తనంత బయటికి రావట్లేదు ఎక్కువగా. అలాంటి లాలూ ప్రసాద్ యాదవ్ మొన్న దానాపూర్‌లో పర్యటించారు. ఒక రోడ్ షో నిర్వహించారు లాలూ యాదవ్. ఆ పార్టీ అభ్యర్థి రిత్లాల్ రాయ్ ఎలియాస్ రిత్లాల్ యాదవ్. ఇతని కోసం అక్కడ ఒక రోడ్ షో నిర్వహించిండ్రనమాట ఆర్‌జేడీ అభ్యర్థి కోసం. అయితే ఆ అభ్యర్థి లేడు. అభ్యర్థి వెంటబెట్టుకొని ప్రచారం చేయలేదు. ఎందుకంటే ఆ అభ్యర్థి ప్రస్తుతం జైల్‌లో ఉన్నాడు. రిత్లాల్ రాయ్ ఎవరైతే ఉన్నాడో తను భగల్పూర్ జైల్‌లో ఉన్నాడిప్పుడు. ఇప్పుడింక బెయిల్ మీద ఉన్న ఈ ఆర్‌జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ భగల్పూర్ జైల్‌లో ఉన్న తన పార్టీ అభ్యర్థి కోసం బెయిల్ మీదున్న ఈయన దిగా నుంచి రోడ్ షో ప్రారంభించారు. రోడ్ షో నిర్వహించారు. ఖగోల్ వరకు 15 కిలోమీటర్లు రోడ్ షో సాగిందనమాట.